పోయిన గంగ జాతరకి ఇస్తే ఇప్పటిదాకా అసలు లేదు వడ్డీ లేదు. చెప్పినాను కదా రెడ్డప్ప, వచ్చే నెల ఇచ్చేస్తాను. వచ్చే నెల అని తిప్పుతానే ఉండు, నేను తిరగతానే ఉండా. కడుపుకి అన్నం తింటాడారా, కసు తింటాడారా? ఏం బతుకులమ్మా, సిగ్గులేని బతుకులు. వినాలనే తరిసేదే అట్టన్నా సిగ్గు వచ్చిన రబ్బర్తానని. ఆడదురా, ఎందుకు అలా మాట్లాడతావు? మొగుడు లేకపోతే ఏమే, గొడ్డు లాంటి బిడ్డ ఉన్నాడు కదా, కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, మొగోడే కదా. లేదు రెడ్డప్ప, నా కొడుకు మిల్లులో పనికి జాయిన్ అయ్యి ఉన్నాడు. ఎవరు చెప్పింది? వాళ్ళ బిల్లులో మానేసి చాలా రోజులైంది. అడుగు. ఏరా పుష్ప, రెడ్డప్ప చెప్పేది నిజమేనా? మిల్లులో పనికి పడ మానేసిండవా? ఏ రా ఇంకట్రా బతికేది? నిన్నే రాది. ఇదిగో భారతమ్మ, రేపు ఈ కాడకు వస్తా. అనాకాశంతో కదా కట్టకపోతే నిలేస్తా, ఇంటి మీదకి ఎక్కరస్తా. ఏమనుకుంటున్నావు? తాగవే తాగు, బిడ్డ మాట గొడ్డు మాట. అసలు 3000, వడ్డీ 3600, మొత్తం 6600. సరిపోయింది పుష్ప. ఈ లెక్క సరిపోయినా సరే, మొన్న లెక్క ఏ లెక్క? మేము అప్పు చేసినామని ఊరంతా తెలిసినది. అప్పుడు తీసినామని ఊరంతా తెలియద్దా? ఓ అంతే కదా. గుర్రప్ప ఎంటాదిరే, పుష్ప డబ్బు ఇచ్చేసినాడు, ఉండదు నా దగ్గర. నిన్న రేషన్ కార్డు 100 మంది ఉన్నారు కదా, మన ఊళ్ళందరికి ఎవరు చెప్పేది? ఏమంటావు నువ్వు? కోట బుక్కితే ఎవరెవరు ఉండరు రాడా? నేను మొత్తం 120 మంది ఉంటున్నారు. పాకాల రవే, చలపత, మునమ్మ. ఏంది ఇప్పుడు వీళ్ళందరికి పోయి చెప్పాలా నేను? ఏది చెప్పేది? పుష్ప నా అప్పు మొత్తం కట్టేసినాడు. పుష్ప దుడి మొత్తం కట్టేసినాడు, మొత్తం ఇచ్చేసినాడు. పొద్దుకుంటే ఒకడు ముద్దుగున్నావంటాడు, సన్నంగుంటే ఒకడు సరదా పడిపోతుంటాడు. పొద్దు కాదు సన్నం